ఆ స్వయంవర హోమం ఇక్కడ మహాదేవుడు పార్వతీదేవి ముందు ఆ స్వయంవర హోమం చేయబడుతుంది. అది 41 రోజులు. ఈ స్వయంవర హోమం ఏమిటంటే ఓం క్లీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం అటు తర్వాత పేరు నక్షత్రాన్ని జోడించి మేవశం ఆకర్ష ఆకర్ష స్వాహ. ఇదే స్వయంవర మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ ఇప్ప పువ్వు అనొకటుంటుంది. ఆ ఇప్ప పువ్వుని తేనెలో ముంచి ఈ హోమాన్ని చెయ్యాలి. ఇది కొన్ని దోషాలకు. మరికొన్ని దోషాలకు వచ్చి దదిలాజ హోమం. అదేమిటంటే వెన్న. మీ అందరికీ తెలుసు కదా, ఆ వెన్నని పెరుగుతో కలిపి ఈ హోమాన్ని చేయవలసి ఉంటుంది. మరికొన్ని దోషాలకు గుండు మల్లి అంటే మల్లెపువ్వు, దానిని తేనెలో ముంచి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా పలు రకాలుగా జాతకంలో ఉన్నటువంటి మొత్తంగా మాంగళ్య దోషాన్ని అది ఏ స్థాయిలో ఉందో, ఎంత ప్రమాదకరంగా ఉందో దానిని గమనించి దానికి సరిపడే పరిహారం